సిగ్గు లేకుండా 7 గంటలకు లేసాను. నేను లేచేలోపే మా అమ్మ 4 గంటలకి లేచి అన్నము, కూర అన్నీ వండేసి, మజ్జిగ కూడా చేసి నాకు ఒక్క పని కూడా మిగల్చలేదనమాట. అన్నీ చేసేసింది. పప్పుచారు కూడా కాసింది. సూపర్ టేస్ట్ ఉంది. రోజు నేను లేవగానే ఒక టాబ్లెట్ వేసుకుంటాను. ఆ తర్వాత ఉసిరికాయ జ్యూస్ ఎప్పుడంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తాగుతాను. నా దగ్గర ఇప్పుడు లేదు, స్టాక్ అయిపోయింది ఉసిరికాయల జ్యూస్. అందుకే ఈరోజు రాగి జావ పెట్టుకుంటున్నా. రాగి జావలో నేను బెల్లం వేసుకుంటాను, అలాగే పాలు కలుపుకుంటేనే తాగలుగుతాను, లేదంటే లేదు. కొంచెం బాదం పప్పు, యాలకులు వేసిన పౌడర్. ఊర్లోకి ఏ బండి వచ్చినా వదలను, ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో మైక్ పెట్టుకొని వస్తారు కాబట్టి. కాయలైనా కూరగాయలైనా వెళ్ళి కొనుక్కుంటా. ఇంకా ఆకలేస్తుంది, ఎందుకంటే లేవడం తినడం ఏం పని లేదు. జావ తాగుతున్నాను. తాగుతుంటే నాకు గుర్తొచ్చింది, నేను బ్రష్ చేయలేదు. చూస్తారేంది, కొంచెం చప్పట్లు కొట్టండి. సిందే లేటు, మళ్ళీ పాసి కడుపునే తాగేసా. వీడియోలు తీసుకునే దాని మీద శ్రద్ధ, దీని మీద ఉండదు. అవలే ఎట్లా తాగేసాను, పొట్ల పోయింది కదా అని మిగతాది కూడా తాగేసాను. ఇంకా నా హెయిర్ కోసం ఫ్లాక్సీడ్ జెల్ ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేసా, చూడండి. అండ్ ఈ రోజు నుంచి నేనేమనుకుంటున్నా అంటే, హెయిర్కి బాగా వర్కౌట్ అయింది కదా, ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఏమన్నా తగ్గిద్దేమో అని చెప్పి ఫేస్కి కూడా పూసుకోవచ్చు అని చాలామంది చెప్పారు కదా. సో అప్లై చేద్దాం అనుకొని స్టార్ట్ చేసి. మీరేమంటారు, రోజు పూస్తే తగ్గిద్ది అంటారా? ఇంకో విషయం, నేను రోజు చేద్దాం అనుకుంటా, కానీ చేయడానికి బద్ధకం వేసిన పని ఏంటంటే, పొద్దున్నే ఎండకి పైకి వెళ్ళి కొద్దిసేపు ఎండకు ఉండేసి కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాము, లేదంటే యోగా చేద్దాం అనుకుంటా. బట్ నో, ఫోన్ పట్టుకుంటాను, రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటా, ఇది మర్చిపోతా. హెయిర్ మాస్క్ పెట్టుకున్నాను. ఏం పెట్టుకున్నాను అని అడగమాకండి, లాంగ్ వీడియో చూడండి. స్నానం చేసాక ఈ లంగా ఓని కొలాబ్ ఉంటే అది వీడియో చేసుకున్నాను. దాని తర్వాత గారెలు చేసాను, ఇరిగిపోయినాయి. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసినా కదా, చూసారుగా.